హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ కనుక వాడుతున్నట్టయితే కంపల్సరిగా మీకు ఎప్పుడో ఒకసారి డౌట్ అయితే రావచ్చు. నా మొబైల్ని ఎవరన్నా యాక్సెస్ చేస్తున్నారా, నా ఫొటోస్ అనేవి ఎవరన్నా చూస్తున్నారా, మన మొబైల్లో ఎటువంటి అప్లికేషన్ అనేది ఇన్వాల్వ్ అయిందా, ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్ మనల్ని స్పై చేస్తుందా అని చెప్పేసి మీకు ఎప్పుడైనా సరే ఒక డౌట్ అయితే ఉంటుంది అనమాట. ఆ డౌట్ని ఈ రోజు మీకు క్లియర్ అయితే చేయబోతున్నాను. అది ఏ విధంగా ఎట్లా వేయాలి అని చెప్పేసి ఈ రోజు మీకు కంప్లీట్గా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది వరకు మీకు చెప్పినట్టుగా చాలా రకాల సెట్టింగ్స్ అయితే చెప్పాను కదా, ఆ దాంట్లో భాగంగానే మనకి ఇంకొక అప్లికేషన్ సెక్యూరిటీకి సంబంధించింది వచ్చిందనమాట. ఆ అప్లికేషన్ ద్వారా మనకు మన మొబైల్ అనేది వేరే వారి చేతిలో ఉందా లేకపోతే మన చేతిలో మనమే సెక్యూర్గా వాడుతున్నామా అని చెప్పేసి చెకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అది యాప్ ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాని గురించి ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని పేరు ఈ విధంగానైతే మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది అనమాట, కవచ్. సో ఇట్లా మీరు ఈ గవర్నమెంట్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు గవర్నమెంట్ అని చెప్పేసి ఉంది కదా, దీనికి 4.5 రేటింగ్ కూడా ఉంది. అంతేకాకుండా 5K రివ్యూస్ ఉన్నాయి. కావాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్స్ కూడా చూడొచ్చు. 10 lakh ప్లస్ పీపుల్ అయితే డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ మొబైల్ని అయితే సెక్యూరిటీగా ఉందా లేదా అని చెప్పేసి డైలీ అయితే చెకింగ్ అయితే చేసుకుంటున్నారు అనమాట. మీరు కూడా సింపుల్గా డైలీ మనం ఏ విధంగా యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, ఏ విధంగా మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం, ఏ విధంగా మనం వాట్సాప్ ఓపెన్ చేస్తామో అదే విధంగా ఈ యాప్ కూడా ఓపెన్ చేసి ఒక్కసారి అయితే మీరు చెక్అవుట్ అయితే చేసుకోవాలి. దానికి ఎంతో టైం పట్టదు, ఒక 2 minutes టైం ఇచ్చేస్తే చాలు మీకు. డైలీ మనం ఏమేమో చేస్తూ ఉంటాం కాబట్టి మొబైల్లో ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్ అనేది ఇన్వాల్వ్ అయిందా అని చెప్పేసి ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట మన మొబైల్లో. ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఏ విధంగా ప్రాసెస్ అని ఉంటుంది అని చెప్పేసి నేనైతే చెప్తాను. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. మెయిన్ రిక్వెస్ట్ వచ్చేసి ఇదే అనమాట. సో ఈ అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు వ్యూ ఆల్ హిడెన్ అప్లికేషన్స్. ఏవైతే మన మొబైల్లో కనబడని యాప్స్ ఉంటాయి కదా, చిన్న లేకపోతే స్కామర్స్ ఎవరైనా మన మొబైల్లో మనకు తెలియకుండా పెట్టినే ఉంటాయో అవన్నీ స్కాన్ చేస్తూ ఉంటాయి అనమాట. అంతేకాకుండా ఇక్కడ హైలైట్స్లో మీరు చూడవచ్చు, అడ్వైజెస్ యూ ఆఫ్ ఎనీ మిస్కాన్ఫిగరేషన్ ఇన్ యువర్ డివైస్. మీ మొబైల్లో ఏమన్నా మీకు సంబంధం లేని ఉంటాయి అనుకోండి, అవైతే ఇది కాన్ఫిగర్ చేసి మనకు అడ్వైజర్ అనేవి ఇస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది, అట్లా చేసుకుంటే బాగుంటుంది, ఈ యాప్ డిలీట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్టయితే ఐడెంటిఫై ద రిస్క్ అసోసియేటెడ్ విత్ యువర్ డివైస్ అని చెప్పేసి ఉంది. ఈ యాప్ వచ్చేసి మన మొబైల్లో ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో, అంతేకాకుండా మన మొబైల్కి ఏవైతే రిస్క్ అనిపిస్తాయో అవన్నిటిని ఐడెంటిఫై చేసి మనకి ఇంటిమేషన్ అయితే ఇస్తుంది అనమాట. దాని ద్వారా మనం ప్రొటెక్టెడ్ ఉండొచ్చు. అంతేకాకుండా మీకు ఒకవేళ యాడ్స్ కనుక విపరీతంగా వస్తున్నట్టయితే ఆ యాడ్స్కి సంబంధించిన సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి జెన్యూనా కాదా అని చెప్పేసి చెక్కింగ్ అయితే చేసి మనకు ఆ అప్లికేషన్ ఏదైనా ఇన్వాల్వ్ అయిందా మన మొబైల్లో మనకు తెలియకుండా అని చెప్పేసి ఇది షో అయితే చేస్తూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా గూగుల్ థెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్స్ కూడా దీంట్లోనైతే ఉంటాయి అనమాట. ఈ అప్లికేషన్ వచ్చేసి జెన్యూన్ ప్రొటెక్టెడ్ కాబట్టి కంపల్సరీగా మీ అందరి మొబైల్స్లలో ఇదైతే ఉండాలి. ఓవరాల్గా మీకు ఆ ఒక్క పర్మిషన్ అయితే అడుగుతుంది అనమాట. అది ఇచ్చేసిన తర్వాత ఇక యాప్ అనేది మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే సెక్యూరిటీ అడ్వైజర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీన్ని క్లిక్ చేసుకుంటే మన మొబైల్లో ఎటువంటి యాప్స్ అనేవి ఉన్నాయో అవన్నీ డైరెక్ట్గా స్కాన్ చేస్తూ ఉంటుంది అనమాట. స్కాన్ చేసినాక మనకి చెప్తుంది ఏదైనా మాల్వేర్ అనేది ఇన్వాల్వ్ అయిందా అని చెప్పేసి చెప్తుంది. దానికి సొల్యూషన్ కూడా చెప్తుంది అనమాట. సో ఈ విధంగా అప్లికేషన్స్ అనేవి మొత్తం స్కాన్ అయితే చేస్తూ ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇట్లనైతే పడుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మెలేషియస్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఉంది కదా యాప్స్, ఎటువంటి హార్మ్ఫుల్ యాప్స్ అయితే మన మొబైల్లో లేవని చెప్పేసి చెప్తుంది. లైక్లీ రిస్కీ యాప్స్ అని చెప్పేసి చెప్తుంది కదా, ఇక్కడ 3 ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. లైక్లీ నాన్ రిస్కీ యాప్స్ అని చెప్పేసి చెప్తుంది కదా, ఇక్కడ 32 యాప్స్ అయితే ఉన్నాయి. యాప్స్ విత్ యాడ్స్ అని చెప్పేసి చెప్తుంది కదా. అంతేకాకుండా హిడెన్ అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, మిస్కాన్ఫిగర్డ్ సెట్టింగ్స్ ఏమన్నా వేసిర్రా, మీకు తెలియకుండా ఏమన్నా వేసిర్రా అని చెప్పేసి చూపెడుతుంది అనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన మొబైల్లో ఎన్ని రిస్క్ యాప్స్ ఉన్నాయి, ఎన్ని ఏం కథ చేస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగానైతే షో కావడం జరుగుతుంది అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ రిస్కీ యాప్స్ మీద నేనైతే ప్రెస్ చేసిన, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ విధంగానైతే కనబడుతుంది కదా, స్టార్ట్ స్కాన్ అని చెప్పేసి కొట్టేసేయాలి కింద కనబడ్డట్టు. ఇక్కడ మీకు కంప్లీట్ ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవి మీకు ఓకే ఈ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి అనుకోండి, మాకు ఎటువంటి రిస్క్ ఉండదు అని చెప్పేసి మీరు అనుకున్నట్టయితే దాన్ని మీ మొబైల్లోనైతే ఉంచుకొని వాడుకోండి. లేకపోయింది అనుకోండి, ఇక్కడ ఇంకా ఏమన్నా అప్లికేషన్స్ అనేవి మాల్వేర్ కానీ లేకపోతే ఏమన్నా అనవసరం లేని అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఇక్కడ రెడ్ బాక్స్లో అయితే మీకు షో కావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ మీ హోమ్ స్క్రీన్లోకి వెళ్ళి ఆ యాప్ అనేది డిలీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి మొబైల్లో మనకి ఇవైతే చూపెడుతుంది, లైక్లీ రిస్క్లను అయితే చూపెడుతుంది. సో అంతగానం రిస్క్ ఏం లేదు కాబట్టి మనం డైరెక్ట్ దీన్ని వాడిని
వాడనీకి అయితే ట్రై చేద్దాం. ఈ యాప్స్ నేను కావాలని ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే వీటి నుంచి అయితే మనకు లేదు ప్రస్తుతానికి. అంతేకాకుండా ఇక్కడ మీరు చెక్కింగ్స్ అయితే వేసుకోవచ్చు, హిడెన్ అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, అంతేకాకుండా యాప్ స్టాటిస్టిక్స్ మన యాప్స్ ఏవైతే ఉంటాయో ఆ డాటా అనేది ఎంత గుంజుతున్నాయి, అవి డైలీ ఎట్లా నడుస్తున్నాయి, ఏం కథ, బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నడుతుందా నడతలేదా అని చెప్పేసి యాప్ల గురించి కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా యాప్ వెరిఫైర్, అడ్వేర్ స్కాన్ ఇవన్నీ మనకు మొబైల్కి ప్రొటెక్షన్ సంబంధించిన ఆప్షన్స్ అనమాట. ఎటువంటి దీంట్లో మనకు హానికరం చేసేటి స్కాన్స్ అయితే ఉండే అనమాట. మొత్తం మన ప్రొటెక్టర్ సంబంధించి ఉంటాయి కాబట్టి ఒకసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినట్టయితే ఇవన్నీ చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెక్ చేసినట్టయితే చాలా టైం అయితే తీసుకుంటుంది స్కానింగ్ గురించి, ఆ స్కానింగ్ పర్పస్ కాబట్టి. సో మీకు ఈ విధంగా ఒక అప్లికేషన్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో ఈ విధంగానైతే మనం సెక్యూర్ గానైతే సేఫ్ గానైతే మొబైల్ అనేది ప్రొటెక్టెడ్ గా ఉంచుకోవచ్చు, వాడొచ్చు కూడా. ప్రైవసీ అనేది ముఖ్యం కాబట్టి ఇవాళ రేపట్లో చాలా రకాల జరుగుతున్నాయి కాబట్టి సో ఈ అప్లికేషన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇది గవర్నమెంట్ తరపున కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. రోజు ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు మిస్ కాకుండా అయితే చూడాలనుకుంటే కంపల్సరీగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేస్తలేరు. బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే మీకు మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ ముచ్చట అంతా. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.